ప్రాణాంతకమైన జబ్బు క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మన పులివెందుల వైఎస్ఆర్ డిస్టిక్ పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రి ఆవరణలో సామాజిక వైద్యశాస్త్ర విభాగము, ప్రభుత్వ వైద్య కళాశాల పులివెందుల మరియు జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై పులివెందుల ప్రాంత ప్రాథమిక మరియు పట్టణ ప్రాథమిక వైద్యశాల ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, సిహెచ్ఓ అండ్ ఏఎన్ఎంలకు 3 రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంను గురువారం డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి అండ్ డాక్టర్ విఘ్నేష్, జిల్లా ఉపవైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాజా మెయిద్దీన్, ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్ఓ డాక్టర్ డి శంకర్రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెబుతూ, ఏఎన్ఎంలకు, సిహెచ్ఓలకు క్యాన్సర్ త్వరితగతిని కనుగొనడానికి గల మెలకువలను అనుభవజ్ఞులైన వైద్యులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నటేష్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ కేశవకుమార్, ఆర్బిఎస్కే ఆఫీసర్ నవీన్ పాల్గొనడం జరిగింది. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇది ఒకరి నుంచి ఒకరికి రాదు. సో ఈ సీరియస్గా ఉన్న నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ క్యాన్సర్ అనే ఒకదాన్ని అర్లీగా డయాగ్నోసిస్ చేయాలి. ఆ బాధ్యత మనకుంది. సో ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయి? చాలా క్యాన్సర్స్ ఉన్నాయి. స్కిన్ క్యాన్సర్ అంటారు. స్కిన్ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. అలా మనకి ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని క్యాన్సర్లు, దాంట్లో సబ్ టైప్స్ చాలా ఉన్నాయి. సో అయినప్పటికీ ఇప్పుడు మన ఈ ప్రోగ్రాంలో 3 క్యాన్సర్లే ఫోకస్ చేస్తూ ఉన్నారు. 3 క్యాన్సర్లు చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఒకటి ఏది? బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో, క్యాన్సర్ సర్వీక్స్ ఉమెన్లో, ఇంకొకటి ఓరోఫేరింజియల్ క్యాన్సర్స్. ఎందుకు ఈ 3 క్యాన్సర్స్నే ఫోకస్ చేశారు అంటే ఇవి అర్లీ డయాగ్నోసిస్ పాసిబుల్. ఇప్పుడు ఎక్కడ ఎగ్జాంపుల్గా క్యాన్సర్ స్టమక్ అనుకోండి, ఏదో సిమ్టమ్స్ ఏమొస్తాయి? ఏదో అసిడిటీ లాగే ఉంటుంది వాడికి. పేషెంట్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, పేషెంట్కి అసిడిటీ సిమ్టమ్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎండోస్కోపీ చేసేంత వరకు కూడా మనకు తెలియదు. అర్లీ డయాగ్నోసిస్ డిఫికల్ట్. ఇంకొక కోలాన్ క్యాన్సర్ అనుకోండి, ఇంటెస్టైన్ క్యాన్సర్ అనుకోండి, అర్లీ డయాగ్నోసిస్ డిఫికల్ట్. ఎందుకంటే సిమ్టమ్స్ నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఆ టిష్యూస్, ఆర్గన్స్ ఏంటి మనకి ఈజీగా అప్రోచబుల్గా లేవు. సో అర్లీ డయాగ్నోసిస్ డిఫికల్ట్. కొన్ని కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ స్టమక్ అనుకోండి, కొన్ని కంట్రీస్లో, జపాన్ ఇక్కడంతా చాలా ఎక్కువ క్యాన్సర్ స్టమక్, మనకు అంత లేదు. అక్కడ మ్యాసివ్ స్క్రీనింగ్ జరిగిపోతూ ఉంటుంది. మ్యాసివ్ స్క్రీనింగ్, ఎండోస్కోపీ, ప్రతి ఒక్కరికి ఎండోస్కోపీ చేయడము, వీడికి ఏంటి గ్లూకోజ్లో స్టమక్లో ఏదైనా అబ్నార్మల్ ఉందా ఇమీడియట్గా బయాప్సీ చేయడం, ఇటువంటి అక్కడ నేషనల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 ఆర్గన్స్ ఎందుకు అంటే దే ఆర్ ఈజీలీ యాక్సెసబుల్. నోరు, ఓరల్ క్యాన్సర్స్, నోటి ఏదైనా లిప్స్, చీక్స్, ఫారింగ్స్, ఈ ఓరోఫేరింజియల్ క్యాన్సర్స్ మనకి ఈజీగా కనిపిస్తాయి. ఇలా చూస్తే కనిపించేస్తుంది నార్మల్గా ఉన్నాయా, అబ్నార్మల్గా ఉన్నాయా. సో ఏ రకమైన చిన్న సస్పిషన్ వచ్చినప్పటికీ ఇమ్మీడియట్గా మనం అటెండ్ కావచ్చు. ఇంకొకటి ఓరోఫేరింజియల్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ 100% ట్రీటబుల్ క్యాన్సర్స్. అర్లీగా మీరు పట్టుకున్నారనుకో, అర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే తొందరగా దాని ట్రీట్మెంట్ ఉంది, కంప్లీట్గా క్యూరబుల్ కేటగిరీలోకి వస్తాయి ఓరోఫేరింజియల్ క్యాన్సర్స్. సో అందుకే ఇది మన సమిష్టిగా బాధ్యత. ఎవరో తెలియని వాళ్ళు బీడీలు, గుట్కా, సిగరెట్ ఇవన్నీ ఉంటాయి. అవి కో ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంతోపాటు టొబాకో చూయింగ్, దాంతోపాటు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్, ఇవన్నిటి వల్ల ఏదో కారణాల వల్ల వాళ్ళు బారిన పడిపోయి ఉంటారు, క్యాన్సర్ బారిన. వాళ్ళు ఏమంటారు, ఏదో చిన్న పుండ అయిందిలే, ఎన్ని డీటెయిల్స్ మీకు మళ్ళీ చెప్తారు. చిన్న పుండ అయిందిలే, ఏదో పోతుందిలే, అది ఏమైంది, ఏదో కొనుక్కున్నానులే, పోతుందిలే అనుకొని వాళ్ళు ఊరికే ఉంటారు. అట్లా నెలలు ఉంటారు. సో మనకి అవగాహన ఉండదు. మీరు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వెళ్తూ ఉంటారు, ఇంకా
ఏఎన్ఎంస్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తారా ఏమైందిలే పర్వాలేదు తగ్గిపోతుంది, ఇదిగో పెయిన్ కిల్లర్ వేసుకో, యాంటీబయాటిక్ వేసుకో తగ్గిపోతుంది ఇట్లా అనుకుంటా ఉంటారు. కానీ అది యాక్చువల్లీ ఎంత డ్యామేజ్ కావాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది, సెల్స్లో మైక్రో లెవెల్లో చాలా డ్యామేజ్ జరిగిపోయింది, అది క్యాన్సర్ లాగా వచ్చింది. మీకు అవగాహన ఉందనుకో, ఏంటి 15 రోజులు అయిందా, 2 వారాల 3 వారాలు అయిందా, ఇది తగ్గట్లేదా, నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు దీని పాసిబుల్ అర్లీ డయాగ్నోసిస్ పాసిబుల్ క్యాన్సర్ సర్వీక్స్కి, గర్భకోశ ముఖద్వార క్యాన్సర్ అర్లీ డయాగ్నోసిస్ ఇస్ 100% పాసిబుల్. ఎట్లా పాసిబుల్? మీరు సింపుల్గా ఒక టెస్ట్ చేయాలి, పాపినికోలాల్ టెస్ట్ అంటారు. ఏంటి అంటే ఆ డిశ్చార్జ్ లాగా వైట్ డిశ్చార్జ్ లాగా క్లయింట్ ఉంది కదా, పేషెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేదు, అట్లా వచ్చి టేబుల్ పైన పట్టుకోబెట్టి లోపల నుంచి స్మియర్ తీసేసుకొని వాళ్ళని పంపించేసేది. 2 days 3 days లేదా మ్యాసివ్ క్యాన్సర్ అనుకో 1 week, అవన్నీ మా డిపార్ట్మెంట్కే వస్తాయి. మేమే క్యాన్సర్ డయాగ్నోస్ చేసే స్పెషలిస్టులు, మేమే పెథాలజిస్టులు. సో మా దగ్గర నుంచి రిపోర్ట్ మీకు వస్తుంది, ఏంటి ఈ దాంట్లో అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయి, క్యాన్సర్ సస్పిషన్ ఉంది, ఇమ్మీడియట్ వాళ్ళని పట్టుకోండి, నెక్స్ట్ గైనకాలజిస్ట్ తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకెళ్ళండి. 100% ట్రీట్మెంట్ ఈజ్ పాసిబుల్. కంప్లీట్గా మీరు ఒక లైఫ్ ఇస్తారు. కానీ ఎట్లా మనకు తెలిసిండాలి, ఎప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి, వీళ్ళది ఏంటి, మీ కంప్లైంట్స్ ఏంటి, ఏం చెప్పినప్పుడు మనం క్యాన్సర్ అనేది మన మైండ్లో తట్టాలి. ఇది దీనికి పెద్ద ఖర్చు అవసరం లేదు, ఇది ఈజీగా యాక్సెసబుల్. అర్లీ డయాగ్నోసిస్ ఇస్ 100% బెనిఫిషియల్ టు ద ఉమెన్. అది బ్రెస్ట్ క్యాన్సర్ ఇది కూడా అంతే, ఈజీగా వాళ్ళకి చెప్పేస్తారు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి, ఈ ఏజ్లో 20 years పై నుంచి 25 years 30 years ఏమైనా లంప్స్ ఉన్నాయా, మీకు పెయిన్ ఉందా, మీకు డిశ్చార్జ్ ఉందా, నిప్పల్ డిశ్చార్జ్ ఉందా, ఇమీడియట్గా అటెండ్ కండి. అది సో అందుకే ఈ 3 cancers కంప్లీట్గా ఈ ట్రైనింగ్కి వచ్చే అందరూ కూడా కంప్లీట్గా అవగాహన తెచ్చుకోండి. ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, మనము వాళ్ళని ఎప్పుడు కరెక్ట్ ప్లేస్కి ట్రీట్మెంట్ పంపించాలి, డయాగ్నోసిస్ కరెక్ట్గా కావాలి. సో అయినప్పుడు వాళ్ళకి మీరు చాలా లైఫ్ ఏమంటారు జీవదానం చేసినంత రోల్ మీరు ప్లే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి. ఇది నాలెడ్జ్ ఒకరికొకరికి డిసిమినేట్ చేయాలి, ఒకరికొకరికి చెప్పాలి. సో వాళ్ళ ఒక ఏరియా ఏం రాలేదనుకో, ఈరోజు రాలేదనుకో, వాళ్ళకి మీరు కమ్యూనికేషన్ చేయాలి, ఇన్ఫర్మేషన్ చూడే ఇలా ఇలా ఉంటుందంట, ఇలా ఉన్నప్పుడు నీ ఏరియాలో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయి, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి కరెక్ట్గా తీసుకొనిరా. క్యాన్సర్ అనే ఒక బారి నుంచి మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన పని అనుకొని మీరు దాన్ని సీరియస్గా తీసుకొని తెలుసుకొని మన సర్వీస్ మనం చేస్తే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఒక సార్థకం ఉంటుంది. సో ఈ బ్రీఫ్గా నేను చెప్పి దీనికి ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎలా మనం సస్పెక్ట్ చేయాలి, పేషెంట్కి ఏ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా డీటెయిల్స్ మీకు చెప్తారు. సో అదంతా తెలుసుకొని సీరియస్గా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని అది కమ్యూనిటీలో అప్లై చేసి సో అందరికీ మన పని మనం సక్రమంగా చేద్దాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్కి డిఎంహెచ్ సార్కి డిప్యూటీ డిఎంహెచ్ సార్కి ఆల్ ద టు కండక్ట్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, హెచ్ఓడి ఎస్పీఎం హెచ్ఓడి సెక్రటరీ సార్ గారికి, తర్వాత విఘ్నేష్ సార్ గారికి, తర్వాత మన డెంటిస్ట్ సారు చంద్రశేఖర్ సార్ గారికి, ధన్య మేడం గారికి, మల్లేశ్వరి మేడం గారికి, తర్వాత డాక్టర్స్కి, ఇప్పుడు వచ్చిన ఏఎన్ఎంస్కి, సిహెచ్ఓస్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి మేడం వాళ్ళు అనుభవజ్ఞులు, చాలా దీని గురించి చాలా ఎక్సలెంట్గా ఆల్రెడీ మొత్తం అంతా చెప్పేసినారు. క్యాన్సర్ అంటే జనరల్గా మనకు ఏ రకంగా ఉంది సమాజంలో అంటే క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఆ రకంగా ఉంది, కానీ పరిస్థితి ఆ రకంగా లేదు. ఎందుకు? క్యాన్సర్ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మెటాస్టాసిస్. శరీరంలో ఎక్కడైనా ఒకసారి అంటే ఏదైనా ఒక చోట ఖచ్చితంగా అది మనం కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎర్లీగా డిటెక్షన్ చేసుకోగలేకపోతే అది మొత్తం శరీరంలో ఉండేటటువంటి అన్ని భాగాలకు పాకిపోతుంది. ఒక్కసారి పూర్తిగా డిస్టెంట్ మెటాస్టాసిస్ వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేదు. పేషెంట్ సర్వైవల్ తగ్గిపోతుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది,
తర్వాత ఇంకోటి వచ్చేసి సమాజంలో ఒక స్టిగ్మా, ఫలానా క్యాన్సర్ పేషెంట్ అంటే ఒక తక్కువ రకంగా చూడడము, తర్వాత అతను డిప్రెషన్తో కుంగిపోవడము, లాస్ట్ అతని లైఫ్ అనేది ఎట్లయిపోతుంది, ఏముండదు. క్యాన్సర్ అనేటటువంటిది ఒక అన్కంట్రోలబుల్ సెల్ గ్రోత్. మనం కూడా ఒక పెరుగుదల అనేది ఉంటుంది, బట్ ఇట్ ఇస్ ఎ కంట్రోల్డ్ గ్రోత్. ఇది ఒక అన్కంట్రోల్డ్ గ్రోత్ అనమాట. మనం ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాము అంటే, ఎర్లీ స్టేజ్లో దీన్ని డిటెక్షన్ చేసుకోగలిగితే మనము దాన్ని దాదాపు పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయగలము. మరి మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ రూరల్ ఏరియాలో ఏంటంటే, వాళ్లకు హెల్త్ ఎడ్యుకేషన్, తర్వాత స్క్రీనింగ్, ఎవరెవరైతే రిస్క్ పీపుల్ ఉన్నారో వాళ్ళకంతా స్క్రీనింగ్ చేయడము. ఇంకా తర్వాత మీరు అక్కడ నుంచి ఏదైనా డౌట్ఫుల్ కేసు ఉంటే మెడికల్ ఆఫీసర్లకు రెఫర్ చేయడము, దాంట్లో కూడా మన రోల్ ఉంది. తర్వాత మన దగ్గర కూడా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మనము మెడికల్ కాలేజీకి రెఫర్ చేయడము. ఇవన్నీ కూడా ప్రాపర్గా జరిగితే మనం ఒక క్యాన్సర్ పేషెంట్ని ఒక లైఫ్ కనుక ఇచ్చినట్లయితే అది ఇక చాలు, మన జీవితానికి మన జన్మ సార్థకత పొందినట్టే. సో దీంట్లో ఈ యొక్క చైన్లో మన మెయిన్గా ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎవరు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఉంటారు, సిహెచ్ఓస్ అండ్ ఏఎన్ఎంస్. వీళ్ళు ఖచ్చితంగా మీరు చాలా చిత్తశుద్ధితో ఈ యొక్క ప్రోగ్రామ్ను కనుక సక్సెస్ చేసినట్లయితే, ఇది ఇట్స్ కంటిన్యూస్ డైనమిక్ ప్రోగ్రామ్. ఇది ఇంకా నడుస్తూనే ఉంటుంది. 50 నుంచి 60 ఇయర్స్, 60 నుంచి 70 ఇయర్స్ వాళ్ళందరూ అంతా వచ్చేస్తున్నారు కాబట్టి కంటిన్యూస్గా ఇంకా రాబోయే రోజుల్లో మనకు ఇది ఒక ఎన్సిడి అనేది చాలా పెద్ద పీట వేయబోతున్నారు మొత్తం. దీని నుంచి జరిగినటువంటి డెత్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని మీద ఎక్కువగా దాంట్లో ఫోకస్ చేయడం కానీ, సెంట్రల్ నుంచి బడ్జెట్ రావడం కానీ, ఇది ఒక సపరేట్ కిట్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా, మేడం వాళ్ళు, అనుభవజ్ఞులు, వక్తలు అందరూ మంచి విషయాలు చెప్పారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి దీని తర్వాత నెక్స్ట్ మెయిన్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది.